మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో ఎవ్రీవన్, ఐమ్ అనిత, యువర్ ఇంగ్లీష్ ట్రైనర్ ఫర్ టుడే. ఇంగ్లీష్ అనగానే మనకు కొన్ని కాన్సెప్ట్స్లలో చాలా డౌట్స్ ఉంటాయి కదా. అందులో ఒక కాన్సెప్ట్ ఏంటంటే విల్కి విల్ బీకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని నా ప్రతి ఒక్క క్లాస్లోనూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అనమాట. అంటే అంతమందికి డౌట్స్ ఉంటాయి. సో ఒక 5 minutes మీరు మీ టైంని ఇన్వెస్ట్ చేశారంటే కనుక ఐ క్లారిఫై ఇట్ టుడే. విల్ బీ. ఫస్ట్ విల్ చూస్తే విల్ ఎప్పుడు యూజ్ చేయాలి అని మనం ఇది తెలుసు, రెండు ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి అని. కాకపోతే విల్ ఏంటంటే ఫ్యూచర్లో చేసే కొన్ని పనులు. అంటే నేను నిన్ను మళ్ళీ కలుస్తా, కాల్ చేస్తా, నేను డిస్కస్ చేస్తా, నేను మేనేజ్ చేస్తా. నేననే కాదు, ఏ ప్రొనౌన్స్ అయినా వాళ్ళు మనతో మాట్లాడతారు, వాళ్ళు కొంటారు, ఆమె నిన్ను అడుగుతుంది. ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు అంతా మనం విల్ని యూజ్ చేస్తాం వర్బ్ వన్ తోటి అనమాట. అంటే ఐ విల్ కాల్ యూ, షీ విల్ ఇన్ఫార్మ్, దే విల్ ఆస్క్ us. ఇట్లా వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు అడుగుతారు. ఇట్లా ఫ్యూచర్లో చేస్తాం ఒక పని అని చెప్పడానికి విల్ యూజ్ చేస్తున్నాం. మనం చూడండి వర్బ్ ఎలా ఉందో. V1 ఉంది. అదే విల్ బి యూజ్ చేసినప్పుడు వర్బ్ ఐఎన్జి ఫామ్లో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఇది క్లియర్గా వినండి. దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఆ పని చేస్తాం అని కాదు, ఫ్యూచర్లో ఆ పని చేస్తూ ఉంటాము అని. చేస్తామని కాదు, చేస్తూ ఉంటాము. బాగా విన్న ఒక ఎగ్జాంపుల్, నేను ఆ టైంకి ట్రావెల్ చేస్తూ ఉంటా, ఐ విల్ బి ట్రావెలింగ్. ఎప్పటి నుంచినో ఇదే ఎగ్జాంపుల్ వినుంటారు. మనం ఇంకొన్ని రియలిస్టిక్గా ఉండే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను అడిగారు అనుకోండి, అనిత మనం 7 o'clock ఒకసారి కలుద్దామంటే 7కా? నో, 7కి ఐ విల్ బి ట్రావెలింగ్. ట్రావెల్ చేస్తూ ఉంటా. ఐ విల్ బి షూటింగ్, నేను షూట్ చేస్తూ ఉంటా. 7కి మీరు కలుద్దామన్నారు, కానీ నేను 7కి ఏం చేస్తూ ఉంటా? షూట్ చేస్తూ ఉంటా. లేదంటే 7కి ఐ విల్ బి ప్లేయింగ్ విత్ మై కిడ్స్, నేను నా పిల్లలతో ఆడుకుంటూ ఉంటా. ఐ విల్ బి టీచింగ్, నేను టీచ్ చేస్తూ ఉంటా. ఐ విల్ బి టీచింగ్ ఆన్లైన్లో టీచ్ చేస్తూ ఉంటా. అలా చేస్తాను అని చెప్పట్లేదు ఇక్కడ, చేస్తూ ఉంటా. వర్బ్ ఎలా వచ్చింది? ఐఎన్జి ఫామ్తో వచ్చింది. ఐ విల్ బి టీచింగ్ ఎప్పుడు? ఫ్యూచర్లో ఒక పాయింట్ ఆఫ్ టైంకి అనమాట. ఐ విల్ బి షూటింగ్, షూట్ చేస్తూ ఉంటా, టీచ్ చేస్తూ ఉంటా, ట్రావెల్ చేస్తూ ఉంటా. ఆమెకి కలుద్దాం 5 o'clockకి ఒకసారి మెసేజ్ అంటే నో, షీ విల్ బి స్టడీయింగ్ అట్ 5 o'clock. చదువుకుంటూ ఉంటుంది, లేదంటే ఆడుకుంటూ ఉంటుంది. ఫ్యూచర్లో ఒక పని చేస్తూ ఉంటుంది అని చెప్పడానికి, ఆర్ చేస్తూ ఉంటాము అట్లా చెప్పడానికి విల్ బి విత్ ఐఎన్జి. ఇంతే కాదు డిఫరెన్స్. విల్ ఫ్యూచర్లో ఒక పని చేస్తాను అని చెప్పడానికి, అలాగే అష్యూరెన్స్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ, నో ప్రాబ్లం. దట్స్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఐఎమ్ గివింగ్. మళ్ళీ విల్ ఫ్యూచర్లో ఒక పని చేస్తాను అని చెప్పడానికే కాదు, ఫ్యూచర్లో కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఇస్తాం చూసారా మనం, అట్లా అష్యూరెన్స్ ఇవ్వడానికి కూడా మనం విల్ని యూజ్ చేస్తాం అనమాట. విల్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడగాలి? విల్తో క్వశ్చన్స్ అడుగుతాం కదా, నువ్వు వస్తావా, కలుస్తావా, నువ్వు మేనేజ్ చేస్తావా, నువ్వు షూట్ చేస్తావా రేపు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎలా అడుగుతాం? విల్ యూ అని అడుగుతాం. ఇదే ఫస్ట్ పెడతాం అనమాట. క్వశ్చన్స్ అడగాలంటే విల్ యూ మీట్ దెమ్. సో క్వశ్చన్స్ అడిగేటప్పుడు అంతా విల్ షీ కమ్ టుమారో, ఆమె రేపు వస్తుందా? విల్ షీ జాయిన్, ఆమె జాయిన్ అవుతుందా? విల్ షీ మేనేజ్ టుమారోనే కాదు, నెక్స్ట్ వీక్ ఇట్లాంటివి ఏదైనా పెట్టవచ్చు. విల్ షీ జాయిన్ నెక్స్ట్ వీక్, ఆమె నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతుందా? విల్ హీ మేనేజ్ ఎవ్రీథింగ్, అతను మేనేజ్ చేస్తాడా మొత్తం అంతా? ఇలా విల్ హీ, విల్ యూ, విల్ దే, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. మరి విల్ బీతో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి? విల్ యూ బి అని చెప్పాలి. విల్ యూ బి షూటింగ్? అనిత, ఐ వాంట్ టు మీట్ యూ అట్ 7 o'clock. విల్ యూ బి షూటింగ్? నేను కలుద్దాం అనుకుంటున్నా, నువ్వు షూట్ చేస్తూ ఉంటావా? విల్ యూ బి షూటింగ్. విల్ హీ బి, విల్ షీ బి,
విల్ బీ మధ్యలో ఒక ప్రనౌన్ పెట్టి క్వశ్చన్ అడగాలి. విల్ షీ బీ, ఒక టైం వర్డ్ కూడా పెట్టొచ్చు, బట్ ఆ టైం వర్డ్ ఫ్యూచర్ అని మీకు అర్థమవుతుంది, బట్ డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోండి. ఆ పని చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటాను అని చెప్పడానికి విల్ బీ విత్ ఐఎన్జీ. చేస్తాం, వస్తాం, తింటాం, వెళ్తాం అని చెప్పడానికి విల్. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో కంప్లీట్ చేయాలి అంటే ఐ విల్ ఈట్, నేను తింటా. ఐ విల్ బీ ఈటింగ్, నేను తింటూ ఉంటా. ఎప్పుడు? ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంకి, ఫ్యూచర్లో. అంతేనా? క్లియరా? అంతేకాదు, విల్ ఓకే ఫ్యూచర్కి V1 యూజ్ చేస్తాం, దట్స్ ఇట్. కానీ విల్ బీకి నాట్ ఓన్లీ ఐఎన్జీ, మీరు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు V3 ఫామ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ విల్ బీ డన్ అంటారు, హీ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అంటారు, యూ విల్ బీ అప్డేటెడ్ అంటారు. మరి అక్కడ V3 ఫామ్ వచ్చిందే, అది కూడా తెలుసుకోవాలి కదా. మరి అది ఇంకొకరిని వెళ్ళి అడుగుతారా ఏంటి? సో అదేంటంటే దాన్ని పాసివ్ వాయిస్ అంటాం అనమాట. పాసివ్లో ఎప్పుడు V3నే కదా వస్తుంది. ఐ విల్ ఇన్ఫార్మ్, దీని అర్థం ఏంటి? నేను ఇన్ఫార్మ్ చేస్తా. ఎవరికి చేస్తానంటే నీకు చేస్తా. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఇలా నేను ఇన్ఫార్మ్ చేస్తానను, వాళ్ళు చేస్తారు, ఓర్ ఆమె చేస్తుంది, అతను చేస్తాడు, ఇలా కాకుండా నీకు ఇన్ఫార్మ్ చేస్తాం, లేదంటే నువ్వు ఇన్ఫార్మ్ చేయబడతావు అని చెప్పడానికి యూ విల్ బి ఇన్ఫార్మ్డ్. యూ విల్ బి ఇన్ఫార్మ్డ్. నేను టికెట్లు బుక్ చేస్తా అని చెప్పాలి. ఐ విల్ బుక్ ద టికెట్స్ అంట. అతను బుక్ చేస్తాడు, హీ విల్ బుక్ ద టికెట్స్. ఆమె బుక్ చేస్తుంది, షీ విల్ బుక్ ద టికెట్స్. అట్లా అతను, ఆమె, వాళ్ళు, వీళ్ళు చేస్తారు అని కాకుండా టికెట్స్ బుక్ అవుతాయి, లేదంటే అచ్చు తెలుగులో చెప్పాలంటే టికెట్స్ బుక్ అవ్వబడతాయి అని చెప్పాలి. అప్పుడు ది టికెట్స్ విల్ బి బుక్డ్. ద టికెట్స్ విల్ బి బుక్డ్. సో ఇప్పుడు ఏంటి? విల్ బి తర్వాత ఏ వర్బ్ వస్తుంది? V3. విల్ బి తర్వాత ఐఎన్జీ ఫామ్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి, విల్ బి తర్వాత V3 ఫామ్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంతేనా? V3 వచ్చిందంటే అర్థం ఏంటి? చేయబడుతుంది, ఆ పని ఫ్యూచర్లో చేయబడుతుంది అన్నట్టుగా అర్థం అనమాట. షీ విల్ బి జాయిన్డ్ అని అన్నాం అనుకోండి, ఆమె మళ్ళీ జాయిన్ అవ్వబడుతుంది. షీ విల్ బి జాయిన్డ్ లేటర్ అని ఉంటే ఆమె జాయిన్ అవ్వబడుతుంది. షీ విల్ బి జాయిన్డ్ లేటర్, ఆమె మళ్ళీ జాయిన్ అవ్వబడుతుంది. షీ విల్ బి జాయినింగ్ అంటే ఆమె జాయిన్ అవుతూ ఉంటుంది అని అర్థం. షిల్ బి జాయినింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అన్నాం అనుకోండి, ఆమె జాయిన్ అవుతూ ఉంటుంది తర్వాత అన్నట్టు. ఇక్కడ జాయిన్ అవ్వబడుతుంది అంటే బై సమ్వన్, వేరే వాళ్ళ చేత. అందుకే విల్ బి తర్వాత ఇది పెట్టాలా లేకపోతే ఇది పెట్టాలా అని చూసుకోండి కొంచెం బాగా. ఓకేనా? V3 ఫామ్ వస్తుంది, ఐఎన్జీ ఫామ్ వస్తుంది. అంతేనా? విల్ బీని ఇంకా వేరే సిచ్యువేషన్స్లలో కూడా యూజ్ చేస్తాము. ఫ్యూచరే వేరే వేరే సినారియోస్ అనమాట, అవి కూడా తెలుసుకుందాం. ఫ్యూచర్లో మనం ఎక్కడ ఉంటాం, ఎవరైనా ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాం అని చెప్పడానికి కూడా మనం ఈ విల్ బీనే వాడతాం. అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నా, ఐఎమ్ అట్ హోమ్. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నా, ఐ యామ్ అట్ హోమ్. ఈవినింగ్ నేను మా ఇన్స్టిట్యూట్లో ఉంటా, క్లాసెస్ ఉంటాయి కదా, సో ఇన్స్టిట్యూట్లో ఉంటా నేను. ఐ విల్ బీ అట్ ద ఇన్స్టిట్యూట్. ఐ విల్ బీ అట్ ద ఇన్స్టిట్యూట్, నేను ఇన్స్టిట్యూట్లో ఉంటా. ఇది ఎప్పుడు? ఫ్యూచర్లో నేను అట్ 5 o'clock అట్లా నేను టైం కూడా చెప్పొచ్చు. ఐ విల్ బీ అట్ ద ఇన్స్టిట్యూట్ అట్ 5 PM. 5 PMకి నేను ఇన్స్టిట్యూట్లో ఉంటా. అంటే ఫ్యూచర్లో ఎవరైనా ఎక్కడ ఉంటారు అని చెప్పడానికి కూడా మనం విల్ బి యూజ్ చేసి ఒక ప్లేస్ పేరు చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ యూసేజ్ అనమాట. ఇంకొకటి కూడా ఉంది, అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి మనం మళ్ళీ చూద్దాం. మీకు ఒకవేళ కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా అర్థమైపోతుంది. అడ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు నేను ఎట్లున్నా అంటే, ఇప్పుడు ఎట్లున్నా కొంచెం టైర్డ్గా ఉన్నా, చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నా కదా. ఐ యామ్ టయర్డ్గా ఉన్నా. అనిత 8 o'clockకి మనం బయటికి వెళ్దామంటే 8కా, అమ్మో నా వల్ల కాదు. ఐ విల్ బి టయర్డ్. ఐ విల్ బి టయర్డ్గా ఉంటా ఎప్పుడు? ఫ్యూచర్కి అనమాట. అట్లా ఫ్యూచర్లో ఎట్లుంటాం అని చెప్పడానికి కూడా ఈ అడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ మనం విల్ బీనే వాడతాం. నాట్ ఐ, షీ విల్ బి, హీ విల్ బి టయర్డ్
అలా కూడా చెప్పొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్, ఈ అడ్జెక్టివ్స్కి ఆమె ఇప్పుడు నార్మల్గానే ఉంది, షీఈస్ నార్మల్. కొంచెం సేపుకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఉంటుంది, మంచిగా రాసింది ఎగ్జామ్స్, రిజల్ట్ వస్తే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. షీ విల్ బీ సో హ్యాపీ. ఆర్ నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది, షీఈస్ నార్మల్ నౌ, నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది, ఇది చూపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇఫ్ ఐ షో హర్ దిస్ గిఫ్ట్ షీ విల్ బీ హ్యాపీ. ఫ్యూచర్లో ఆమె ఎట్లుంటుంది అని చెప్తున్నాం, షీ విల్ బీ హ్యాపీ. సింపుల్గా చెప్పాలంటే విల్ అంటే ఫ్యూచర్లో అట్లా చేస్తాం అని చెప్పడానికి V1 వర్బ్ మాత్రమే యూస్ చేస్తాం, ఇంకా వేరే ఏ వర్బ్స్ విల్ తోటి రావు, ఫిక్స్ అయిపోవచ్చు. విల్ బీ ఒకటే ING ఫార్మ్స్, V3 ఫార్మ్స్, ప్లేసెస్, ఇట్లా అడ్జెక్టివ్స్ ఇవన్నీ యూస్ చేస్తాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రొఫెషన్స్ కూడా చెప్పొచ్చు. నేను ఇంతకుముందు లెక్చరర్ని, ఐ వాజ్ అ లెక్చరర్ బిఫోర్. నౌ నేను ఇప్పుడు ట్రైనర్ని, ఇంగ్లీష్ ట్రైనర్. ఐ యామ్ అ ట్రైనర్. నేను ఫ్యూచర్లో ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతానేమో, ఐ విల్ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లేకపోతే నేను ఇప్పుడు కొన్ని కోర్సులు తీసుకుంటున్నా, ఐ విల్ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూన్. ఎగ్జాంపుల్ మాత్రమే. ఐ విల్ బీ అ ట్రైనర్ ఫర్ ఎవర్, జస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా మీకు? ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి, అలవాటు అయిపోతుంది. That's all for today. I'll see you with one more useful concept next time. Keep learning till then. Bye bye.